రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్ల మీద దాడి జరుగుతోంది అనేది అయితే వినిపిస్తుంది. సో వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రిస్టియానిటీని ప్రచారం చేయొద్దు అని అంటూ కూడా. సో దీని గురించి అయితే ఒకసారి మాట్లాడదాము. ఎవరిపైన దాడి జరిగిందో, అసలు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నేను చూసుకుంటే అంటే అత్యంత దారుణంగా పాడేరు లంబసింగి ప్రాంతంలో దాడి జరిగినట్టుగా చూసాం. సో అంటే ఇది టార్గెటెడ్ దాడి అని అనుకోవచ్చు. క్లియర్ గా టార్గెటెడ్ దాడి. ఇది నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో నీరుతోటపాలెం అనే ఏరియాలో పాస్టర్ అభినయ్ దర్శన్ వెళ్తూ ఉన్నప్పుడు అతని మీద 4 అటాక్ చేశారు. ముందుగా కారు మీద కోడిగుడ్లు విసిరారు. దాంతో కారు ఆపాల్సి వచ్చింది. కారు ఆపగానే వాళ్ళు అటాక్ చేసి అతన్ని కారులో నుంచి బయటికి లాగి పొదల్లోకి లాగేసి బీరు బాటిల్ పగలగొట్టి బీరు బాటిల్తో తొడ మీద పొడిచారు. తర్వాత అతను కూడా పెనుగులాడాడు, లేకపోతే చనిపోయి ఉండేవాడు. యాక్చువల్గా అతను గట్టిగా పెనుగులాడడం వల్లనే బతికాడు అనేది అతనే చెప్తున్నాడు. అట్లాగే వాళ్ళ మేనేజర్ కిరణ్ కూడా మీడియాతో మాట్లాడుతున్నాడు. సో క్లియర్గా అతన్ని చంపడానికే వాళ్ళు వచ్చారనేది చెప్తున్నారు. అది కుదరక వాళ్ళు పొడిచేసి వెళ్ళిపోయారు చంపాలనే ప్లాన్తోనే. ఎందుకంటే చంపాలని వచ్చినప్పుడు ఎక్కడ పడవాలి ఏంటి అనేది ఏమి ఉండదు. పైగా వాళ్ళందరూ కూడా అరౌండ్ 20 ఏళ్ల లోపల ఉండే పిల్లలే అని చెప్తున్నాడు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సో లక్కీగా బయటకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఏంటంటే వరుసగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా మత కలహాలు లేవు. ముఖ్యంగా ముస్లిమ్స్ మీద కానీ క్రిస్టియన్స్ మీద కానీ దాడులు లేవు. ఎందుకంటే ముందు నుంచి కూడా అక్కడ బీజేపీ ప్రాబల్యం తక్కువ. తెలుగుదేశం కూడా సెక్యులర్ పార్టీ అనే పేరు ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం కూడా బీజేపీ కంటే పోటీ పడి చేయడం, పవన్ కళ్యాణ్ అయితే సనాతన ధర్మం అని చెప్పి ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద విరుచుకుపడడం ఇవన్నీ చూస్తున్నాం. సో అట్లాగే లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు అక్కడ ఆకివీడిలో గొంతేనమ్మ గుడి ఉంటే దాన్ని ఇప్పుడు శ్రీరామ టెంపుల్గా మార్చడానికి ఆయన చాలా వేగంగా కదుపుతున్నాడు. దీని మీద జడల శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి స్టే ఇచ్చారని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఏముందంటే ఓపెన్ గానే రఘురామకృష్ణరాజు దళిత క్రిస్టియన్స్ మీద దాడి అనేది మొదలు పెట్టాడు. అంటే దళితులు అంటే క్రిస్టియన్స్ లో మనకు మామూలుగా తీసుకుంటే ఇండియాలో క్రిస్టియన్స్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. 2.3% ఉంది. మనకి ఒక లెక్క ప్రకారం 2,79,19,588 అంటే 2,80,00,000 వేసుకోవచ్చు. 2,80,00,000 మంది మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు. ఏపీలో ఉమ్మడి ఏపీలో లెక్క 2011 లెక్క ప్రకారం 6,80,000 మంది. మహా అంటే ఇప్పుడు ఒక 10 లక్షల కంటే ఎక్కువ ఉండరు అక్కడ కూడా. అంటే 1.34% కంటే ఎక్కువ ఉండరు. కానీ చాలామంది చెప్పేది ఏమంటే క్రిస్టియన్స్ అందరూ క్రిస్టియన్స్గా లీగల్గా నమోదు చేసుకోవట్లేదు. వాళ్ళు ఎస్సీలుగా ఉంటూ హిందువులనే సర్టిఫికేట్లో ఉంటుంది, కానీ వాళ్ళు చర్చిలకు వెళ్తారు, క్రిస్టియన్గా ఉంటారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ చెల్లదని కూడా సుప్రీంకోర్టు ఆ మధ్య మళ్ళీ ఒకసారి నొక్కానించింది. ఆ వెలుగులో కృష్ణరాజు ఏం చేస్తున్నా అంటే ఇలాగే ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి సర్టిఫికేట్లు బయటికి తీయాలని ఆయన ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. అలాగే చర్చలకి పర్మిషన్ లేని చర్చలు ఏంటి ఇవన్నీ కూడా మొదలుపెట్టి అంటే క్రిస్టియన్ పాపులేషన్ మీద డైరెక్ట్ గా అటాక్ అనేది ఆయన మొదలు పెట్టాడు ఓపెన్ గానే. అయితే దీని మరి అతను తెలుగుదేశం పార్టీ సభ్యుడు, డిప్యూటీ స్పీకరు. అతను అలా చేస్తున్నప్పుడు తెలుగుదేశం అతన్ని కంట్రోల్ చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే తెలుగుదేశం కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది ఇండైరెక్ట్ గా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే క్రిస్టియన్ పాపులేషన్ అంతా మనకి ఎలాగో ఓట్లేరు, జగన్కి వేస్తారు కాబట్టి ఈ దళితుల్లోనే 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి దళిత క్రిస్టియన్లు, దళిత హిందువులు. వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడితే పోలరైజ్ అయ్యి ఓట్లు మనకి దళిత హిందువులు ఓట్లంతా మనకు పడతాయి అనే యాంగిల్లో వీళ్ళు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే జగన్ కి బేస్ గా ఉన్న దళిత క్రిస్టియన్ ఓట్లని దెబ్బ కొట్టాలి, అవి ఎలాగో మనకు పడవు కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే మనకు వస్తుంది అన్న యాంగిల్తో ఎలాగో ఇతను ధైర్యంగా ముందుకెళ్తున్నాడు అన్న దీంతో ఉన్నారు. సో ఇది డేంజరస్ అని చెప్తున్నారు. అంటే రాజకీయ ప్రయోజనాలు ఒకవేళ కలగచ్చేమో కానీ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల మధ్య విభేదాలు చేయడం, వీళ్ళు కొట్టుకోవడం, నరుక్కోవడం,
ఒకసారి నువ్వు దాన్ని ముట్టించి వదిలేస్తే మనం చూస్తున్నాం నార్త్ ఈస్ట్ లో ఎలా ఉన్నాయో. సో అలాగా అది నిరంతరం ఇంకా అగ్గి రగులుతూనే ఉంటది జీవితాంతం. సో ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. కానీ దళితుల్లో కూడా ఒక స్ట్రాంగ్ దళిత ఉద్యమం అక్కడ లేదు. ఒకప్పుడు సోషల్ మూవ్మెంట్, దళిత మూవ్మెంట్ ఉండింది. తర్వాత బిఎస్పి వచ్చి దాన్ని రాజకీయాలు మార్చేసినాక దళితులు కూడా రాజకీయ గోలే ప్రధానం అయినాక సోషల్ ఉద్యమాలు అనేవి, సాంఘిక ఉద్యమాలు అనేవి పక్కదారి పట్టిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే దళితులు కూడా పార్టీల వైజ్గా చీలిపోయి ఎవరి లీడర్స్ కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం, ఎవరి గోళ్ళు వాళ్ళు పెట్టుకోవడం, అవి మాత్రమే ప్రధానం. ఫైనల్గా దళితులకి రాజకీయ అధికారం అంటే అర్థమైందంటే దళితుల్లో ఉండే కొంతమంది నాయకులకి రాజకీయ అధికారం తప్ప దళితుల జీవితాల్లో ఏమీ మార్పు రావట్లేదు అనేది ఒక విమర్శ. సో ఈ కాంటెక్స్ట్ లో ఇటీవల కాలంలో పాస్టర్ల మీద కూడా దాడులు పెరుగుతున్నాయి అనేది మనకు కనబడుతుంది. ఒకటి 2025లో మనం చూసాము, పాస్టర్ ప్రవీణ్ మిస్టీరియస్ గా చనిపోవడం. మిస్టీరియస్ అని ఎందుకంటున్నా అంటే చాలా మంది అతనిది యాక్సిడెంట్ గా ప్రూవ్ చేశారు వీళ్ళు, సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ పెట్టి. కానీ అక్కడ ఆ సీసీటీవీలో ఉండేది పాస్టర్ ప్రవీణ్ కాదు, అతని అట్లా పోలిన ఒక అతన్ని పెట్టి అతను కావాలని మనం చూస్తే ఎక్కడెక్కడ అంటే ఒక బైక్ లో పోయేవాడు ఇంత తాగుతూ పోగలడా అసలు ఇంత దూరం తాగుతూ అనేది ఒక పాయింట్. రెండోది ఎక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయో అక్కడే యాక్సిడెంట్లలో పడుతున్నాడు. సీసీటీవీలు లేని చోట పడట్లే, ప్లాన్డ్ గా సీసీటీవీలు ఉన్న చోట యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవి కూడా అదేమి బీభత్సమైన యాక్సిడెంట్లు కాదు, అంటే తాగుతూ యాక్సిడెంట్లు చేసుకుంటూ వెళ్ళి ఒక చోట యాక్సిడెంట్ అయి చనిపోయాడు అన్న ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం కోసం ఒక ప్లాన్డ్ గా ఇతను ముందుగానే చంపేసి ఆ మోటార్ బైక్ లో వేరే తను పెట్టి చేశారు అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రూవన్ కాదు, ఇవన్నీ ఆరోపణలే. సో ఏదేమైనా అతన్ని చంపేశారు అనేది ఇప్పటికి కూడా చాలా మంది నమ్ముతున్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో గతంలో కూడా బాపట్లలో మార్చి 2025లో కూడా పాస్టర్ మధిర కోటిరెడ్డి గుంటూరు అతని మీద దాడి జరిగింది. అంతకుముందు ఎల్వి పట్నంలో పాస్టర్ ఈశ్వరరావు మీద దాడి జరిగింది. ఇలాగా దాడులు అనేవి ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ల మీద జరుగుతున్నాయి. అలాగే పాస్టర్లకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. విత్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా పాస్టర్లు చాలా వ్యాపారాలు చేస్తున్నారు. మా ఫ్రెండ్కి సంబంధించి ఒకరు అప్పు ఇస్తే కూడా ఒక పాస్టర్కి 10 లక్షలు ఎంతో, మా ఫ్రెండ్ వాళ్ళ బావాళ్ళు అప్పిస్తే ఆ పాస్టర్ ఎగ్గొట్టి వీళ్ళనే బెదిరిస్తున్నాడు. సో అలాగా పాస్టర్లు కూడా చాలా దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే మొన్న కూడా మనకి ఏలూరు జిల్లాలో పాస్టర్ చౌటుపల్లి రాంబాబు ఒక 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడని పోక్సో కేసు పెట్టారు. అంతకుముందు గుంటూరులో మైనర్ పాపకి గర్భం తెచ్చాడని ఒక పాస్టర్ మీద 20 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది. ఇలాగా చాలా చోట్ల పాస్టర్ల మీద కూడా ఆరోపణలు తీవ్రంగానే వస్తున్నాయి. అంటే క్రిస్టియన్స్ ను కూడా వాళ్ళు మోసం చేస్తూ చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఒక ప్లాన్డ్ గా బీజేపీ వచ్చినాక మైనార్టీస్ మీద దాడులు అనేవి మాత్రం పెరిగాయి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 734 మంది క్రిస్టియన్ లీడర్ల మీద అటాక్ జరిగింది. అదే 2024కి వచ్చేసరికి 834, అంటే 100 సంఘటనలు పెరిగాయి. అదే 2025కి వచ్చేసరికి 920, అంటే ఇంకొక 100, అంటే ఎవ్రీ ఇయర్ ఒక 100 సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. అంటే రోజుకి యావరేజ్ లో 2 సంఘటనలు జరుగుతున్నాయి క్రిస్టియన్స్ మీద మాత్రమే, ముస్లింలు పక్కన పెడితే దాడులు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అంటే ఈ సంఖ్య అంతా ఎవరు చెప్పారు అంటే క్రిస్టియన్ సాలిడారిటీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, అలాగే ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్ లిబర్టీ కమిషన్ అనే సంస్థ, వీళ్ళు చెప్పిన లెక్కలు నేను చెప్తున్నాను. అయితే వీటికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి కన్వర్షన్, మత మార్పిడి. అయితే మామూలుగా మనకి ఆర్టికల్, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్తుంది. అంటే ఎవరి మతాన్ని, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, కన్వర్ట్ అవ్వచ్చు. కానీ కొన్ని రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ లా అని తీసుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు జయలలిత ఉన్నప్పుడు యాంటీ కన్వర్షన్ లా తీసుకొచ్చింది. అక్కడ ఆ స్టేట్లలో మాత్రం కన్వర్షన్
చేయకూడదు చట్ట ప్రకారం. అలా ఏపీలో అది లేదు నిజానికి. కానీ ఏపీలో ఏమవుతుందంటే చాప కింద నీళ్ళగా దళితులు చాలా మంది క్రిస్టియన్లకు వెళ్ళిపోతున్నారు, ఇది జగన్కు ఉపయోగపడుతుంది అన్న యాంగిల్లో చేస్తున్నారు. సో ఈ దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రిస్టియన్ల మీద పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆంధ్రాలో కూడా ఈ చంద్రబాబు సెక్యులరిస్ట్ గా ఉన్న ఇమేజ్ని పక్కన పెట్టి జగన్ని అటాక్ చేయడం కోసం బీజేపీ అజెండాని వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని, పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చేస్తున్నాడు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఓపెన్ గా చేస్తున్నారు, చంద్రబాబు లోకేష్లు సైలెంట్ గా దాన్ని బ్యాకప్ చేస్తున్నారు అన్న విమర్శలు వస్తుంది. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్స్ ని క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేశారు. దేశం అంతా కూడా జరిగింది. ట్రైబల్ ఏరియాలో క్రిస్టియన్ సంఘాలు వెళ్ళి, ఎందుకంటే క్రిస్టియన్స్ ట్రైబల్స్ ని ఎవరు పట్టించుకున్నప్పుడు నక్సలైట్లు క్రిస్టియన్ సంఘాలే పట్టించుకున్నాయి. జైళ్ళల్లో కూడా, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా క్రిస్టియన్స్ రెగ్యులర్ వచ్చేవాళ్ళు, ఎవరి వీక్ వచ్చేవాళ్ళు, వచ్చి వాళ్ళు ట్రైబల్స్ మీదే ఫోకస్ చేసేవాళ్ళు. అట్లాగా నేనున్న చిత్తూరు జైల్లో 19 మంది ట్రైబల్స్ ఉంటే వాళ్ళందరూ క్రిస్టియన్ అయిపోయారు, ఇంక్లూడింగ్ నా సెల్లో కూడా నాగరాజు అని ఒక ట్రైబల్ ఉండేవాడు. అబ్బాయి కూడా క్రిస్టియన్ గా అయిపోయి రోజు బైబిల్ ప్రేయర్స్ పాడుతుండేవాడు. సో ఏంటి విషయం అంటే వాళ్ళు వీళ్ళని పట్టించుకున్నారు, ఇంకెవరు పట్టించుకోలేదు. వీళ్ళకి మెడిసిన్లు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి ఫుడ్ పెట్టేవాళ్ళు తీసుకొచ్చి. కాబట్టి నేచురల్ గా నువ్వు హిందువులనేమో దూరంగా పెడుతున్నారు హిందూ సంఘాలు, అలాగా వీళ్ళు కన్వర్ట్ అయ్యారు. అది తెలిసిన హిందూ సంఘాలు ఏం చేస్తున్నారంటే గర్వాపస్ అని ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు హిందూ దీంట్లోకి తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఏరియాలో కూడా, పాడేరు ఏరియాలో కూడా గత కొంతకాలంగా దాదాపు 365 మందిని ఆదివాసీ కుటుంబాలని గర్వాపసి పేరుతో హిందువులకి తీసుకొచ్చారు. ఒక 5 టెంపుల్స్ నిర్మించి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ ఇవన్నీ కూడా చేశారు. అంటే అక్కడ ఆల్రెడీ ఒక నేపథ్యం కనబడుతుంది, ఒక ఘర్షణ వాతావరణం ఉంది. అందుకనే అందులో కుర్రాడు వీడు మతం మార్పులు చేస్తున్నాడు అనేది కూడా జరుగుతుంది. సో దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య గొడవల్ని కానీ క్రియేట్ చేస్తే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఎలా ఉందో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే వెళ్తుంది. అందువల్ల రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇది ఇప్పుడు చిన్నగా కనబడుతుంది, కానీ ప్రాబ్లం రేపు పొద్దున ముఖ్యంగా దళితుల్లోనే ఇది అగ్గి రాజేసుకునే అవకాశం ఉంది. 2 వర్గాలు ఇంకా కొట్టుకుంటా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇదేమి జగన్ కి రాజకీయంగా నష్టం జరగచ్చేమో కానీ దళితుల జీవితాల్లో చాలా అల్లకల్లోలం జరిగే అవకాశం ఉంది మతం పేరుతో. ఇప్పటి వరకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సంఘటనలు పీస్ఫుల్ గా నడుస్తున్నాయి. వీళ్ళు కావాలని ఇలా పొలిటికల్ గెయిన్స్ కోసం రెచ్చగొడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ.